హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అత్యంత కీలకమైన జీవోలు విడుదల. ఆ కీలకమైన జీవోలు ఏంటి? అందులో ఉన్న సారాంశం ఏమిటి? అవి ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏ విధంగా ఉపయోగపడతాయి అనేటటువంటి పూర్తి వివరాలనైతే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్న వారైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. అలాగే ఈ వీడియోకి హైప్ అయితే హైక్ చేయండి. వీక్లీ 3 టైమ్స్ హైక్ ఇవ్వచ్చు. ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్టయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు రిటైర్డ్ పెన్షనర్ల వేతన సవరణ పీఆర్సీ 2022కి సంబంధించిన కొన్ని అత్యంత కీలకమైన జీవోలు మరియు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల గురించి మనం ఇప్పుడు చాలా వివరంగా లోతుగా చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా ఒక పీఆర్సీ అమల్లోకి వచ్చినప్పుడు దాంతో పాటు అనేక అనుబంధ ఉత్తర్వులు వెలువడుతూ ఉంటాయి. ఇవి ఉద్యోగుల ఆర్థిక స్థితిగతులను మరియు సేవా నిబంధనలను నేరుగా ప్రభావితం చేస్తాయి. మరి ఈ క్రమంలో 2022 మే నెలలో విడుదలైన కొన్ని ముఖ్యమైన ఉత్తర్వుల వెనుక ఉన్న అర్థం మరియు వాటి వల్ల ఉద్యోగ వర్గాలకు కలిగే ప్రయోజనాలను ప్రతి ఒక్కరూ క్షుణ్ణంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. మరి మొట్టమొదటగా 2022 మే 11న విడుదలైన జీవో నంబర్ 100 గురించి మాట్లాడుకుందాం. ఈ ఉత్తర్వు ద్వారా ప్రభుత్వం నూతన వేతన సవరణ నిబంధనలు 2022 ఆర్‌పిఎస్‌లో స్టాగ్నిగేషన్ ఇంక్రిమెంట్లు స్టాగ్నిగేషన్ ఇంక్రిమెంట్స్ విషయంలో ఒక కీలకమైన వెసులుబాటు కల్పించింది. ఒక ఉద్యోగి తన కెరీర్‌లో అత్యున్నత వేతన స్థాయికి టాప్ ఆఫ్ ద స్కేల్‌కు చేరుకున్న తర్వాత అతనికి ఇకపై సాధారణ వార్షిక ఇంక్రిమెంట్లు ఉండవు. మరి అటువంటి సందర్భాల్లో ఉద్యోగి నిరుత్సాహపడకుండా ఉండేందుకు గాను ప్రభుత్వం అదనంగా ఇచ్చేవే ఈ యొక్క స్టాగ్నిగేషన్ ఇంక్రిమెంట్లు. మరి ఈ యొక్క జీవో ప్రకారం మనం చూసుకున్నట్లయితే ఒక ఉద్యోగి తన సర్వీస్‌లో గరిష్టంగా 5 స్టాగ్నిగేషన్ ఇంక్రిమెంట్స్ పొందటానికి అర్హత అయితే సాధించారు. మరి దీనివల్ల పదోన్నతులు లేకపోయినా సరే సీనియర్ ఉద్యోగుల జీతం పెరగడానికి మరియు వారి పెన్షన్ ప్రయోజనాలు మెరుగుపడటానికి గొప్ప అవకాశం అయితే ఏర్పడింది. ఇది ఒక కీలక జీవో. మరి అదే అదే రోజున విడుదలైనటువంటి మరొక అత్యంత ప్రాధాన్యత కలిగిన ఉత్తర్వు జీవో ఎంఎస్ నంబర్ 102. ఇది రాష్ట్రంలోని ఉద్యోగ సంఘాల పోరాట ఫలితంగా వచ్చిన విజయం అని చెప్పవచ్చు. వాస్తవానికి అంతకుముందు విడుదలైన జీవో నంబర్ 1లో పీఆర్సీని ప్రతి 10 ఏళ్లకోసారి కేంద్రం తరహాలో మన రాష్ట్రంలో కూడా ఫ్రెండ్స్ ఏపీలో కూడా మనకొకప్పుడు పీఆర్సీ అనేది ప్రతి 10 ఏళ్లకోసారి ఇచ్చేవారనమాట. ఈ నిబంధన రూల్ నంబర్ 15లో పేర్కొన్నారు. దీనిపై ఉద్యోగుల నుండి తీవ్ర నిరసన వ్యక్తమైంది. ఎందుకంటే 10 ఏళ్ల కాల పరిమితి వల్ల వేతనాల పెంపుదల ప్రక్రియ అనేది చాలా మందగిస్తుంది. ధరలేమో పెరిగిపోతూ ఉంటాయి. ఇందుకు గాను ఉద్యోగుల డిమాండ్ మన్నిస్తూ ప్రభుత్వం జీవో ఎంఎస్ నంబర్ 102 ద్వారా ఆ 10 ఏళ్ల నిబంధనను పూర్తిగా తొలగించి పాత పద్ధతిలోనే ప్రతి 5 ఏళ్లకోసారి వేతన సవరణ కమిషన్ ఏర్పాటు చేస్తామని అయితే స్పష్టం చేసింది. దీనివల్ల పెరుగుతున్న ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఉద్యోగుల జీతాలు త్వరగా సవరించబడే అవకాశం కలిగింది. ఇక మూడవది జీవో ఎంఎస్ నంబర్ 103. ఈ జీవో ద్వారా ప్రభుత్వం ఉద్యోగులు ఒక పెద్ద ఆర్థిక ఊరటను ఇచ్చింది ఉద్యోగులకు. సాధారణంగా పీఆర్సీలో ఇచ్చే ఫిట్మెంట్ కంటే అప్పటికే ఉద్యోగులు పొందుతున్న మధ్యంతర భృతి ఐఆర్ ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వ్యత్యాసాన్ని ప్రభుత్వం తిరిగి వసూలు చేసే ప్రమాదం ఉంది కాబట్టి అయితే ఈ జీవో ద్వారా జూలై 1, 2019 నుండి మార్చి 31, 2020 వరకు ఉన్న 9 నెలల కాలానికి సంబంధించి ఉద్యోగులు పొందిన ఐఆర్ మొత్తాన్ని కూడా రికవరీ చేయబోమని ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి దీనివల్ల వేలాది మంది ఉద్యోగులు తమ
జీతాల నుండి భారీ మొత్తంలో డబ్బులు కట్ కాకుండా కాపాడుకోగలిగారు. మరి ఇది వారి కుటుంబ ఆర్థిక భద్రతకు ఎంతో మేలు చేసింది. పీఆర్సీ 2022 బకాయిల చెల్లింపు విషయంలో కూడా ప్రభుత్వం ఒక ప్రత్యేక నిబంధనను తీసుకొచ్చింది. ఏప్రిల్ 1, 2020 నుండి డిసెంబర్ 31, 2021 వరకు ఉన్న సుదీర్ఘ కాలానికి సంబంధించి ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ అరియర్స్ లేదా బకాయిలను ప్రభుత్వం తక్షణమే నగదు రూపంలో చెల్లించకుండా వాటిని ఉద్యోగి పదవీ విరమణ చేసే రోజే ఇస్తామని నిర్ణయించింది. మరి ఇది ఉద్యోగులకు కొంత నిరాశ కల్పించినప్పటికీ రిటైర్డ్ అయ్యే సమయంలో ఒకేసారి పెద్ద మొత్తంలో నిధులు అందటం వారి చరమకంలో అదొక ఆర్థిక రక్షణ కవచంలా అయితే మారుతుంది అని ప్రభుత్వం వాదించింది. అంటే బకాయిలు ఉద్యోగి సర్వీస్ రికార్డులో నిక్షిప్తమై ఉండి వారు రిటైర్ అయినప్పుడు పూర్తిగా వడ్డీతో లేదా ఇతర ప్రయోజనాలతో అందే అవకాశం అయితే ఉంటుంది. మరి మానవీయ కోణంలో తీసుకున్న మరో గొప్ప నిర్ణయం ఈ నిర్ణయమే జీఓఎంఎస్ నంబర్ 35 జీఏడి జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుండి విడుదలనమాట. మనం ముందు చెప్పుకున్నవి ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ విడుదల చేసినది. ఇప్పుడు జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ సాధారణ పరిపాలనా శాఖ విడుదల చేసిన ఈ జీవో నంబర్ 35 ఇందులో ఏముందంటే ఇది మే 9, 2022 అయితే ఈ జీవో జీఏడి విడుదల చేసింది. విధి నిర్వహణలో ఉన్న ఉద్యోగి లేదా పెన్షనర్ మరణించినప్పుడు వారి అంత్యక్రియల ఖర్చుల కోసం అంటే ఫ్యూనరల్ చార్జెస్ అని అంటాము. ప్రభుత్వం ఇచ్చే తక్షణ ఆర్థిక సహాయాన్ని గణనీయంగా అయితే పెంచారు. మరి గతంలో ఈ మొత్తం కేవలం రూ. 15,000 ఉండగా దాన్ని ఇప్పుడు రూ. 25,000 పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులైతే ఇచ్చింది. అత్యంత బాధాకరమైన సమయంలో ఆ కుటుంబానికి కనీసం ఆర్థిక భరోసా కల్పించడమే ఈ నిర్ణయం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఈ పెరిగిన ఛార్జీలు అటు సేవలో ఉన్నవారికి, ఇటు పెన్షనర్లకు సమానంగా వర్తిస్తాయి. ఇది ప్రభుత్వానికి తన ఉద్యోగుల పట్ల ఉన్న బాధ్యతను అయితే చాటుతోంది. చివరగా మే 9, 2022న విడుదలైనటువంటి జీఓఎంఎస్ నంబర్ 94 విడుదల చేసింది ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఏంటంటే జీఐఎస్‌కి సంబంధించి గ్రూప్ ఇన్సూరెన్స్ స్కీమ్‌కి సంబంధించి గణాంకాలను వివరించింది. ఒక ఉద్యోగి తన సర్వీస్ కాలంలో జీఐఎస్ కింద జమ చేసే మొత్తానికి ప్రభుత్వం నిర్ణీత వడ్డీని కల్పిస్తుంది. డిసెంబర్ 31, 2021 వరకు ఈ నిధులపై లభించే వడ్డీ రేట్లు మరియు వాటి లెక్కింపు పద్ధతులకు సంబంధించి సమగ్రమైన ఇంట్రెస్ట్ టేబుల్స్‌ను ఈ జీవోలో పొందుపరిచారు. డీడీఓలు ఉద్యోగుల ఫైనల్ సెటిల్మెంట్ చేసేటప్పుడు ఈ టేబుల్స్ ఆధారంగానే వడ్డీని లెక్కించాల్సి ఉంటుంది. ఇది పారదర్శకతను పెంచుతుంది మరియు ఉద్యోగులు తమకు రావాల్సిన అసలు మరియు వడ్డీ మొత్తాన్ని కూడా ఖచ్చితంగా తెలుసుకోవడానికి ఉపయోగమైతే పడుతుంది. మరి ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసిన ఈ వరుస జీవోలు ఉద్యోగుల హక్కులను కాపాడటమే కాకుండా వారి ఆర్థిక ప్రయోజనాలను చట్టబద్ధమైతే చేశాయనే చెప్పవచ్చు.